गजरा सियाही तेरी कसूरी मगन मन मस्त मगन बस मस्त मगन मन मस्त मगन बस ఫ్రెండ్స్ ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ముందుగా అయితే మీరు నేను ఇచ్చిన ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మిషన్ యాప్లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మీరు నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది. సో కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే మీరు నేను ఇచ్చిన ప్రెసెట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలాగే టెస్ట్ అనిమేషన్ 2 ప్రెసెట్ లింక్స్ ఉంటుంది. ఈ 2 ప్రెసెట్ లింక్స్ యూజ్ చేసుకొని ఈ టైప్ బర్త్డే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా అమేజింగ్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. జస్ట్ ఫొటోస్ యాడ్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం టెక్స్ట్ అనిమేషన్ ప్రెసెట్ లింక్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కెమెరా అనిమేషన్ ఉంటుంది. ఈ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కెమెరా ఆఫ్లో ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే గ్రీన్ వచ్చేస్తుంది ఇలా. సో ఇలాగైతే టెక్స్ట్ అనిమేషన్ వీడియోని అయితే మనం బీట్ మార్క్లో స్టార్టింగ్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ టైప్ ఇలా ఈ టెంప్లెట్ ఎడిట్ చేసుకొని పూర్తిగా ఎడిట్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలి ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసి లాస్ట్లో. సో స్టార్టింగ్లో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ ఫాంట్స్ని అయితే ముందుగానే ఇంపోర్ట్ చేసుకుంటే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఉండదు. సో మీరు స్టార్టింగ్లో ఏం చేస్తారంటే ఇక్కడ స్పెషల్ డే సేమ్ ఉంటుంది, టెక్స్ట్ విషింగ్ యూ సేమ్ ఉంటుంది, అలాగే హ్యాపీ బర్త్డే సేమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ పేరైతే చేంజ్ చేసుకోవాలి. సో ఇది బేబీ బాయ్ బర్త్డే కాబట్టి సో మీరు బేబీ బాయ్ బర్త్డే వీడియో ఎవరితోనైనా ఎడిట్ చేస్తుంటే సో ఆ బాబుది అయితే ఇక్కడ నేమ్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ సాత్విక్ని పెట్టాను శాంపుల్కి, మీరు చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫాంట్స్ని అయితే ముందుగా యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది, నో రిస్క్కి. సో జస్ట్ ఇక్కడ మీరు నేమ్ని అలాగే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. సో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిన్స్ అని పెట్టాను, మీరు చేంజ్ చేసుకోవచ్చు. స్టార్ బాయ్, క్యూట్ బాయ్, లిటిల్ బాయ్ మీరు పెట్టుకోవచ్చు, నో చేంజెస్. ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు నేమ్ని. అలాగే ఇక్కడ మీరు ప్రిన్స్ తీసి ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు మీ దగ్గర ఒక బాబుది ఫోటో ఉంటుంది అని అనుకోండి. సో ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ వన్లోకి ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఎడిట్ గ్రూప్ క్లిక్ చేస్తే ఈ గ్రూప్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో నేనైతే ఈ బాబుది సో ఈ బేబీ బాయ్ ఫొటోస్ది ఒక ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకున్నా. సో మనం మొత్తం బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ ఫోటో రూమ్ యాప్ ఉంటుంది. యాప్లోకి వెళ్తే ఈ యాప్ అయితే ప్లే స్టోర్లో ఉంటుంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ ఒక ఫోటోని అయితే మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుందాం. సెలెక్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఒక ఫోటోని అయితే మనం రిమూవ్ చేసుకుందాం బ్యాక్గ్రౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో అనుకోండి. సో దీన్ని ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ కింద సో ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం రిమూవ్ చేసుకున్న ఈ ఫోటో బేబీ బాయ్ ఫోటో. సో దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకోండి ఎండింగ్ వరకు. దీన్ని అయితే మీరు మొత్తం లాస్ట్లో పెట్టేసుకోండి. సో ఇలా సో దీన్ని జూమ్ ఇన్ చేసుకొని జస్ట్ ఇలా మీరు బర్త్డే వీడియో ఎవరిదైనా బేబీ బాయ్ ఇది ఎడిట్ చేస్తుంటే వాళ్ళ ఫోటో ఇలాగుంటే జస్ట్ ఇలా పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకుంటే డబల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి మొత్తం. సో ఇలా వచ్చేస్తుంది. సో దీన్ని ఇక్కడ వరకు అయితే బీట్ మార్క్ వరకు అయితే స్ప్లిట్ చేసుకోండి. ఈ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. చాలా ఈజీగా ఉంటుంది జస్ట్. సో ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకుని గ్రూప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి, కాపీ చేసుకోండి ఈ లేయర్ని. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ బలూన్స్ ఉంటుంది. సో నేను మంచిగా లుక్ రావాలని పెట్టాను, బలూన్స్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు నేను ప్రీవియస్లో ఫోటో ఎలా యాడ్ చేస్తానో జస్ట్ యాడ్ చేయాలి. సో నెక్స్ట్ దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కాపీ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న ఈ గ్రూప్స్ని అయితే డిలీట్ చేసుకోండి, అవసరం లేదు. సో మిగతా గ్రూప్స్ని అయితే డిలీట్ చేసుకోండి. డిలీట్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం
దీన్ని అయితే ఎడిట్ చేసుకొని కాపీ చేసుకున్నాం. దీన్ని అక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. మళ్ళీ మీరు ఓపెన్ చేసి మళ్ళీ ఫోటో యాడ్ చేసి అదంతా ఎందుకు, టైం వేస్ట్ కదా. సో దీన్ని కాపీ చేసి స్ప్లిట్ చేసి దీన్ని అయితే ఈ టూ టెక్స్ట్ మధ్యన అయితే పెట్టేసుకోండి. టూ టెక్స్ట్ మధ్యన పెట్టేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. వెయిట్ ఇక్కడ ఏదో ప్రాబ్లం అయింది, 1 సెకండ్. సో ఇలాగ ఉంది కదా. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్లోకి వెళ్ళండి, అంతా ఓకే ఉంది. మళ్ళీ డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఓకే, దీనికి కాపీ చేసుకున్నాం కదా, జస్ట్ ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు పేస్ట్ చేసి దీన్ని అయితే ఎలా స్ప్లిట్ చేస్తారంటే, మీరు ఇక్కడ స్పీడ్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇలా స్ప్లిట్ అవుతుంది. సో దీన్ని అయితే కిందకి తీసుకురండి, టూ టెక్స్ట్ మధ్యలో అయితే పెట్టేసుకోండి ఇలా. సో విషింగ్ యూ సేమ్ ఇలా వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే ఇంకో లేయర్ని పేస్ట్ చేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. దీన్ని కింద టూ టెక్స్ట్ మధ్యన అయితే పెట్టేసుకోండి. సో ఇలా హ్యాపీ బర్త్డే వచ్చేస్తుంది. సో మళ్ళీ లాస్ట్లో కూడా సేమ్ ఇదే, దీన్ని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని దీన్ని ఈ లేయర్ని గ్రూప్ని ఈ టూ టెక్స్ట్ కింద మధ్యలో పెట్టేసుకోండి. సో ఇలా పెట్టేసుకొని ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసి సేవ్ చేసుకోండి మొబైల్లోకి. సేవ్ చేసుకోండి, నేనైతే స్కిప్ చేస్తున్నా. అలా సేవ్ చేసుకొని ఈ వీడియోని మొత్తం ఇక్కడ జస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 8 milliseconds దగ్గర ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఆ వీడియో ఎలాగ ఉంటుందంటే, సో ఇలాగుంటుంది ఈ టెంప్లెట్. మీరు ఇప్పుడు ప్రీవియస్లో ఎలా యాడ్ చేసుకొని సేవ్ చేసుకున్నారో అదే టెంప్లెట్ ఇలా ఉంటుంది. దీనికి ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నారా, దీన్ని ఈ ఫోటోని ఈ టెంప్లెట్ని కిందకైతే మొత్తం ఆడియో పైకి అయితే పెట్టేసుకోండి. కింద ఆడియో పైకి CC లేయర్స్ ఉంటుంది. సో ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి ఇలా ఫస్ట్ అయితే. సో ఇలా కట్ చేసుకొని టెంప్లెట్ని యాడ్ చేయండి, CC లేయర్స్ కింద అయితే పెట్టేసుకోండి. సో ఒక ఫోటో ఇచ్చాను, ఫోటోకి అయితే షేక్ ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ అదే ఎఫెక్ట్ని మొత్తం ఎండింగ్ వరకు యాడ్ చేయాలి, పేస్ట్ చేయాలి. సో ఇక్కడ ఫొటోస్ అయితే మనం యాడ్ చేద్దాం. సో ఇలాంటి ఫొటోస్ మీ దగ్గర ఉంటే మీరు చాలా ఈజీగా అయితే చాలా బాగా అమేజింగ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ బీజియంతో ఉంటుంది. సో మంచిగా ఉంటుంది. నేనైతే ట్రై చేశా నా స్టైల్లో. మీరు ఒకసారి ట్రై చేయండి, పక్కా మంచిగా వచ్చేస్తుంది. సో ఇలా ఫటాఫట్ మీరు బీట్ మార్క్ ఫొటోస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. సో మొత్తం ఎండింగ్ వరకు అయితే మొత్తం ఫొటోస్ మీ దగ్గర ఎన్ని ఉంటాయో అన్ని ఫొటోస్ని ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి, బీట్ మార్క్. సో ఇలా యాడ్ చేసుకొని ఈ ఫొటోస్ మొత్తం ఇలా పెట్టేసుకొని ఈ ఫోటోని అయితే మనం కాపీ చేసుకుందాం. ఇప్పుడు కింద నేను ఇచ్చిన ఫోటో, ఈ ఫోటోని కాపీ చేద్దాం. ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఆప్షన్ వస్తుంది, 4th ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి దాన్ని అయితే ఆ ఫోటోని డిలీట్ చేసుకొని ఇప్పుడు మనం కొత్తగా యాడ్ చేసిన ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే కింద లాస్ట్లో పేస్ట్ పక్కన ఎర్ర మార్క్ ఉంటుంది. ఆ ఎర్ర మార్క్ క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని కింద పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయిపోతుంది. ఇలా అయిన తర్వాత దీన్ని ఈ బీట్ మార్క్ వరకు ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఇలా స్ప్లిట్ చేసుకోండి. సో మొత్తం అన్ని లేయర్స్కి ఇలా చేయాలి, అన్ని ఫొటోస్కి ఇలా చేయాలి. సేమ్ ప్రాసెస్ మొత్తం ఎండింగ్ వరకు ఇది ఎఫెక్ట్ని ఇలా పేస్ట్ చేయాలి. జస్ట్ పేస్ట్ చేసి ఎఫెక్ట్ని మళ్ళీ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ బీట్ మార్క్ వరకు స్ప్లిట్ అయిపోతుంది. సో ఒకసారి చూడొచ్చు మీరు. సో బీట్ మార్క్ తగ్గట్టుగా ఉంటుంది. జస్ట్ ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి, అలాగే స్పీడ్ సింబల్ క్లిక్ చేసి ఇలా స్ప్లిట్ చేసుకోండి. సో మొత్తం ఎండింగ్ వరకు ఇదే ప్రాసెస్ని మొత్తం ఫొటోస్కి అప్లై చేయండి. సో ఇలా అయితే ఫొటోస్కి పేస్ట్ చేసి సో ఇలా బీట్ మార్క్కి పెట్టుకొని ఈ స్పీడ్ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. ఇలా స్ప్లిట్ అయిపోతుంది. సో ఇలా మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసి సో ఇప్పుడు ఈ ఫొటోస్ అలాగే ఉంచండి. జస్ట్ ఇక్కడ CC లేయర్స్ ఉంటుంది కదా, దీన్ని అయితే పైకి తీసుకురండి, మొత్తం పైకి. సో ఇలా పెట్టేసుకోండి. మొత్తం ఫొటోస్ పైకి అయితే ఉంటుంది CC ఎఫెక్ట్ ఇప్పుడు. సో ఇలా జస్ట్ ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసి
ఫస్ట్లో అయితే టెంప్లెట్ని అయితే మీరు సేవ్ చేసుకొని ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే ఫొటోస్ యాడ్ చేసి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేయాలి. సో ఇలా మొత్తానికి ఎడిట్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.